ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పార్థయ్యే శివ అన్న విషయం ఆంటీకి చెప్పాలా వద్దా? చెప్తే లాభం ఏంటి, చెప్పకపోతే నష్టమేంటి? ఏంటి నీలిమా మమ్మల్ని అలా చూస్తున్నావు? అది ఆంటీ, అసలు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏమీ లేదు. అయినా నాకెందుకు టెన్షన్? అది సరే, ఇతనెవరు? వాళ్ళ ఆఫీసులో పనిచేస్తాడంట. వచ్చి చాలాసేపు అయిందిలే. అదే, ఈ మధ్య బిజినెస్ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు కదా, ఆ విషయాలు డిస్కస్ చేద్దామని రమ్మని చెప్పాను. నువ్వు వెళ్ళు శ్రీకాంత్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది నువ్వు నాకు ఒక మెయిల్ చేయి. ఎస్ మేడం. నౌ యు కెన్ గో. ఓకే మేడం. ఏంటి ఆ దెయ్యం ఫోటోలా? ఇవి దయ్యం ఫోటోలు కాదు బామ్మ, పబ్లిసిటీ కోసం పిక్చర్స్ తీస్తున్నాం. వెళ్ళు శ్రీకాంత్. అలాగే మేడం. ల్యాప్టాప్ అతందైతే నువ్వెందుకు క్లోజ్ చేసి ఇచ్చావు? అది ఆల్రెడీ షట్ డౌన్ అయింది కదా అని క్లోజ్ చేశాను. ఇది కూడా డౌటేనా? అవును, మీరిక్కడికి వచ్చారేంటి అంకుల్? ఈ ప్రశ్న కూడా నీ మొహంలాగే ఉందే. ఒంట్లో బాగోలేదు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. వాసు, రారా రా. పద. ఇక్కడ కూర్చో. అవునమ్మా, వాసు ఒంటరిగా అక్కడుండి బాధపడుతున్నాడు. మనందరితోనూ ఉంటాడని తీసుకొచ్చేశాం. చాలా మంచి పని చేశారు అంకుల్. ఈయన ఇప్పుడు ఇక్కడ ఉండటం చాలా మంచిది. మా నాన్న ఇక్కడ ఉండటం మంచిదా? దేనికి? అదేంటి భాను అలా అంటావు? మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించడానికే కదా ఈ ఇంటిని కూడా కాదు అనుకుని వెళ్ళావు. ఈ ప్రపంచంలో నీకు అందరికన్నా ఇష్టమైన మనిషి మీ నాన్నగారు. ఆయన ఎప్పుడూ నీకు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటాను. అందులో తప్పేముంది చెప్పు? ఇందులో తప్పేం లేకపోయినా నువ్వు ఆ గతాన్ని గుర్తు చేయడమే చాలా చిరాగ్గా ఉంది. సర్లే, ఇప్పుడు ఈ సొదంతా ఎందుకు గాని. ఒరే వాసు, నువ్వు అలా కూర్చోరా, చక్కటి కాఫీ కలుపుకుని తీసుకొస్తాను. అలాగేనమ్మా. నా చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలో నేను ఆలోచిస్తాను. ఇక మీ ముఖాల్లో చిరునవ్వులు ఎక్కువ కాలం ఉండవు. మావయ్య, మావయ్య. అదేంటి సార్, ఆవిడ ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ప్రతి క్షణం ఎదురు చూసే మీరు ఆవిడ ఎదురుగా వస్తే మాట్లాడకుండా వెనక్కి తిరిగిపోయారేంటి? మా మావయ్యకి నా మీద కోపం ఉంది, తన మాట వినలేదు అని. చూడు మావయ్య, నేను ఈ పని చేయక తప్పలేదు. నేను ఈ పని చేశాను కాబట్టి అక్కడ అనుకున్నది సాధించాను. ఏంటమ్మా నువ్వనేది? అవును మావయ్య, నాకు ఏమాత్రం బాధ కలక్కపోతే అక్కడ భాను కార్తీక్లు ఆనందాలు తేలిపోయేవారు. వాళ్ళ మధ్య దూరంగా ఉంచాలని నేను ఈ దెబ్బలు తగిలించుకున్నాను. కానీ నీకు దెబ్బలు తగిలితే నాకు బాధగా ఉంటుందమ్మా. ఇలా కాక ఇంకేమైనా చేయొచ్చు కదా? యుద్ధంలో గెలవాలంటే అంతఃపురంలో ఉండి స్కెచ్లు వేయకూడదు మావయ్య. యుద్ధంలో ఉండాలి, అప్పుడు దెబ్బలు తగులుతాయి. విజయం సాధించాక ఆ గాయాలే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు నేనొచ్చింది నీ సానుభూతి కోసం కాదు, నువ్విచ్చిన సలహాతో నేను సాధించిన విజయం గురించి చెప్పడానికి. ఏంటమ్మా అది? ఇది చూడు మావయ్య, నీకే అర్థమవుతుంది. ఏంటమ్మా మనకి పడన ఆ పార్థు ఫోటో తెచ్చావేంటి? వాడు పార్థు కాదు మావయ్య, చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన ఆ వాసుదేవరావు కొడుకు శివ.
ఊర్మిళ ఆంటీకి ఆగర్భశత్రు. తన కొడుకుని దూరం చేశాడు అన్న పగ ఇప్పటికి వీడి మీదుంది. కానీ ఇప్పుడు వీడు ఈ ఇంటి అల్లుడు కదమ్మా. వీడే శివ అన్న విషయం తెలియక ముందు జరిగిన తప్పు మావయ్యాది. దాన్ని మనం సరిదిద్దాలి కదా. కానీ వీడే శివ అని నీకెలా తెలిసింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నాను. అయితే ఇక్కడికొచ్చావేంటమ్మా? ఈ విషయం ఊర్మిళ ముందు పెట్టు. అప్పుడు ఆ ఇంట్లో వస్తుంది భూకంపం. రిక్టర్ స్కేల్ మీద 100 డిగ్రీలు చూపించినట్టు. విధ్వంసం ఊహకందదు. సునామీ కన్నా ప్రమాదంగా మారి భానుని ముంచేస్తుంది. అప్పుడే తొందరపడకూడదు మావయ్య. నిజంగా వాడో కాదో పూర్తిగా తెలుసుకోవాలి. దీన్ని ఉపయోగించి కార్తీక్ నాకు ఎలా దగ్గరవుతాడో ప్లాన్ చేయాలి. భానుని పక్కాగా కార్నర్ చేయాలి. ఈసారి గెలుపు పలకరించి వెళ్ళిపోకూడదు మావయ్య. నా కాళ్ల దగ్గర బానిసవ్వాలి. అందుకు నాకు కొంచెం టైం కావాలి. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదమ్మా. అవతల వాళ్లకి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదు. అగ్నిపర్వతం ఒక్కసారి బద్దలైతేనే వినాశనం ఊహించలేనట్టుంటుంది. కానీ మెల్లమెల్లగా చేద్దామనుకుంటే అవతలి వాళ్ళు తెలివిగా తప్పించుకుంటారు. అందులోనూ అక్కడున్నది భాను. కరెక్ట్ మావయ్య. భాను కాబట్టే తెలివిగా అడుగు వేద్దామనుకుంటున్నాను. ఎంతో ప్లాన్ చేసి దోసపాడు నుంచి భానుని కార్తీక్ జీవితం నుంచి తప్పించేద్దామనుకున్నాను. కానీ ఏమైంది? వాళ్ళని కలపడానికి ఆ కార్యక్రమం చేసినట్టయింది. ఇప్పుడు ఊర్మిళ ఆంటీ భానుని మహారాణి అంటున్నారు. నేల మీదున్న వాళ్ళని దించలేకపోయాము. అలాంటిది సింహాసనం మీదున్న వాళ్ళని దించాలంటే ముచ్చమటలు పట్టించేలా ఉండాలి. వ్యూహం ఊపిరాడనివ్వకుండా వెయ్యాలి. అందుకు సమయం కావాలి. సూపర్ అమ్మా. ఇంకే ఆల్ ద బెస్ట్. ఏంటలా చూస్తున్నావు? ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కరే ఉంటారు, కానీ మీ ఫ్యామిలీలో అందరూ ఇలాగే ఉంటారా? నువ్వు మాతో ఉండాలి అంటే ఇలాంటి సెటైర్లు వేయడం తగ్గించాలి. లేదనుకో. తెలుసు సార్, నేను కీర్తిశేషుని అయిపోతాను. బాను ఒకసారి రా. దేనికండి? రా చెప్తాను. వంట చేస్తున్నాను, అయ్యాక వస్తాను. అబ్బా, వంట చేసుకోకపోతే బయట నుంచి తెప్పించుకుని తినచ్చులే. నువ్వు ముందు బయటికి రా. నువ్వు ఒక అద్భుతాన్ని చూడాలి. పద. మీరు నా కోసం ఏ గిఫ్ట్ తెచ్చుంటారు. మీ ప్రేమ సంగతి నాకు తెలిసిందే కదా. వంట చేశాక వస్తాను, వెళ్ళండి. అది కాదు బాను, నువ్వు రా చెప్తాను. ఆగండి ఆగండి. రా. కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళుగా మౌనాలు అన్నీ మాట్లాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా. అపురూపమేగా నాకీ క్షణాలు దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. హాయి హాయిగాను నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. ఇదిగో ఇది తీసుకోమ్మా. వద్దు, నీ అభిమానమే నాకు చాలన్నయ్యా, ఇవి నాకొద్దు. నువ్వు పంచిన అలా కాదమ్మా, అన్నయ్య ఇస్తున్న కానుకొని కాదనకూడదు. ఇది డబ్బనుకోకమ్మా, పుట్టింటి ఆశీర్వాదం అనుకో. కాదనకుండా తీసుకో తల్లి. అవును ఊర్మిళ, ఈరోజు రాఖీ పండగ కూడా కాదు కదా. మరి ఇవాళ రాఖీ కట్టావేంటి? ఈ రాఖీ అనేది ఒక బంధమండి. అన్నా చెల్లెళ్ళని అక్కా తమ్ముళ్ళని కలిపేటువంటి ఒక గొప్ప అనుబంధం. నీకు కష్టం వస్తే అమ్మలా నేనున్నాను అని ఆడపిల్ల అన్నదమ్ములకి చెప్తుంది. నీకు ఎలాంటి సమస్య వచ్చినా తండ్రిలా నేను నిలబడతాను అని అన్నదమ్ములు ఆడపిల్లకి అభయం ఇస్తారు. అంత గొప్ప అనుబంధానికి సూచికే ఈ రాఖీ.
ఈ రాఖీ పౌర్ణమి రోజే కాదు, ఎప్పుడైనా కట్టొచ్చు. ఇది కడితేనే మన బంధం ఉంటుందని అనుకోకమ్మా. మనది ఆ దేవుడు కలిపిన బంధం. ఊపిరి ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. మట్టిలో కలిసాకే అది ముగిసిపోతుంది. బాగా చెప్పావురా వాసు. మన మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చినందువల్ల ఈ ఎడబాటు వచ్చింది గాని బంధం తెగిపోతుందా, బంధుత్వం మాసిపోతుందా? అభిమానం నీకుంది కాబట్టే దాని ప్రాణాలు కాపాడడానికి కిడ్నీ ఇచ్చావు. ఈ రోజు నీ గొప్పతనం తెలుసుకుంది కాబట్టే ఊర్మిళ నీకు ఇంట్లో స్థానం ఇచ్చింది. అయిన వాళ్ల మధ్య ఉండే ఆప్యాయతలలో ఆనందం ఇదే కదరా. అందుకే కదా అందరం కలిసి ఉండాలని కోరుకునేది. కట్టెలు మోపుగా ఉంటేనే దాన్ని కలపడం కష్టం. అదే పుల్లలుగా విడదీస్తే ఎవరైనా వచ్చి విరిచిపోతారు. ఇంకోసారి ఇంట్లో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. లేదమ్మమ్మా, ఇంకెప్పుడు కూడా అలాంటి పరిస్థితి రానివ్వను. 25 సంవత్సరాల క్రితం వరకు ప్రతి సంవత్సరం నేను అన్నయ్యకి రాఖీ కట్టేదాన్ని. కానీ మధ్యలో నా అవివేకం వల్ల ఎన్నేళ్లు ఎడబాటనేదొచ్చింది. అయినా సరే వాళ్ళు మనం మంచి కోరుకున్నారు, కానీ నన్నెప్పుడూ బాధపెట్టలేదు. ఆ నిజాన్ని నేనిప్పుడు తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. అందుకే ఆ వనవాసాన్ని ఇక మర్చిపోదాం. ఈ ఆనందాన్ని ఎప్పటికీలాగే గుర్తుపెట్టుకుందాం. మంచి మాట చెప్పారు అత్తయ్య. ఈ ఇంట్లో నేను ఏ సంతోషాన్ని అయితే చూడాలనుకున్నానో ఈ రోజు అది చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి వ్యక్తి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఇలాగే ఆనందంగా ఉంటుంది బాను. అందుకే కదరా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎందుకే తప్పట్లు? ఆనందంతోనా అసూయతోనా? కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాన్ని చూసి బామ్మ, అసలు ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు నీలిమా. మారవనుకున్నా నువ్వే మారావు. ఇంకా నీ చెప్పుడు మాటలు విన్నా అత్తే ఎందుకు మారరు? అంత బానే ఉంది, కానీ ఇంత సంతోషంలో కూడా ఒక చిన్న వెలితి కనిపిస్తుంది. అనుకున్నానే, నువ్వింకా ఈ మాట అనలేదేంటా అనుకున్నాను, అనేశావు. కడివేడి పాలల్లో చిన్న ఉప్పు గుళిక వేస్తే పాలన్నీ విరిగిపోతాయి. మా ఆనందం పాలైతే నీ మాట ఉప్పు. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మరిప్పుడు ఈ ఆనందంలో అర్థమేంటమ్మా? ఏముందంకుల్, ఆంటీకి పిల్లలంటే ఎంతిష్టమో మనందరికీ తెలుసు. కార్తీక్ భాను ఆనందాన్ని చూసి ఆవిడ ఎంత మురిసిపోతున్నారో మనమే చూస్తున్నాం కదా. అలాగే పార్థు చాందిని ఉంటుంటే ఆవిడ ఇంకెంత ఆనందంగా ఉంటారు అని నేనంటున్నాను. గబుళెలాగా నువ్వు ఇంట్లో ఉండగా వాళ్ళు రావని చెప్పారు కదా. నువ్వు పోవు, వాళ్ళు రారు. నేనిప్పుడు మారిపోయాను కదా బామ్మ. తుఫాను సముద్రంలో నెమ్మదిగా ఉంది కదా అని తీరం దాటదంటే ఎవరు నమ్ముతారు చెప్పు? వాళ్ళు రారు నీలిమా. వాళ్ళకి పంతాలే తప్ప ఈ తల్లి మనసు వాళ్ళకి అర్థం కాదు. ఇంత ఆనందంలో కూడా నాకీ బాధ తప్పడం లేదు. ఏంటి బాను ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తానండి. అత్తయ్య బాధపడ్డం చూసి తట్టుకోలేకపోతున్నాను. మనం వాళ్ళ బాధను తీర్చలేమా? ఎలా బాను? బావ చాందిని మనింట్లో ఉంటేనే అమ్మ హ్యాపీగా ఉంటుంది. అదసలు జరిగే పనేనా? ప్రయత్నిస్తే ఎందుకు జరగదండి?
అసాధ్యం అనేది ఏదీ ఉండదు. ప్రయత్నించి బాధపడే కన్నా నిజం తెలుసు కాబట్టి వదిలేయటమే మంచిది. మనందరం ఉన్నాం కదా, అమ్మ కూడా మెల్లగా సర్దుకుంటుందిలే బాను. మనం ఉన్నాం కదా అంటున్నారు, కానీ అత్తయ్య ఆనందంగా ఉండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అత్తయ్య బాధపడుతున్నారని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకుంటాను బాను, కానీ బావను ఒప్పించలేమని చెప్తున్నాను. తన పంతమేంటో నాకన్నా ఎక్కువగా నీకు తెలుసు, అది మర్చిపోకు. నేను పార్థు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పార్థు ఇక్కడుండాలి. అప్పుడే నా ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేయగలుగుతాను. నా ఊహ నిజమే అయితే ఈ పాటికి భానుమతిలో పార్థుని తీసుకురావాలన్న ఆలోచన మొదలయ్యుంటుంది. కార్తీక్ కాదు అన్నా వద్దు అన్నా భాను మాత్రం ఈ విషయంలో మీరేం చెప్పినా నేను విననండి. అత్తయ్యతో ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో నాకు తెలుసు. మీరు నాతో వస్తారా, లేదంటే నన్ను ఒకదాన్నే వెళ్ళమంటారా? సరే భాను, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం నీకు తెలుసు, నాకు తెలుసు కదా, అలాగే వెళ్దాం పద. అయ్యో, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, నేను నిద్రొచ్చినట్టున్నారు. సారీ. నువ్వు సారీ చెప్పక్కర్లేదు నీలిమా. నిజానికి మేము నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక మంచి విషయం గుర్తు చేసినందుకు. ఏంటిది? పార్థు అనేవాళ్ళు ఇక్కడుంటే బాగుండేదని నువ్వు అన్నావుగా. అవును బాను, నాకెందుకు అలా అనిపించింది అన్నాను అంతే. అయితే నువ్వు అన్నది కరెక్టే, వాళ్ళు ఇక్కడుంటేనే బాగుంటుంది. వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాను. పార్థు నొప్పించి తీసుకురాగలమని బాను ఆశపడుతుంది. థ్యాంక్స్ బాను, ఎక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను. ఇందులో అపార్థం చేసుకోవడానికే ఉంది, నువ్వు మంచి విషయాన్ని గుర్తు చేసావు కదా. అత్తయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే పార్థు అన్నయ్యని చాందినిని ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. అందుకే నేను ఆయన తీసుకురావడానికి వెళ్తున్నాం. ఏదేమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్. వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్ అని చెప్పింది నీకు కాదు భాను, నాకు. ఆడబోయే ఈ గేమ్లో బెస్ట్గా మేముంటాం. ఓడిపోయేది నువ్వు, గెలిచేది నేను. నువ్వు నీ అన్నయ్యని ప్రేమగా తీసుకొస్తావు. వాడే నీ సొంత అన్నయ్య అని తెలియగానే వాణ్ణి ఉపయోగించి నీకు కార్తీక్కి అడ్డుగోడ కడతాను. పార్థు, టైం 1 గంట అవుతుంది, భోంచేద్దుగానరా. 1 గంట కదా అయింది, తర్వాత తిందాంలే. అలా కుదరదు. ఎంత పనున్నా సమయానికి తినాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మంచి మాట చెప్పావు చాందిని. బాను. అన్నయ్య, అన్నయ్య, వదినా, రండి రండి, సరదాగా అందరం కలిసి భోంచేద్దాం. అవునమ్మా, ఇలా అందరం కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో. నేను కూడా అది చెప్పడానికే వచ్చానన్నయ్య, అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అని. ఇంకా అర్థం కాలేదా బావా? మేమందరం కలిసి అక్కడున్నాం కదా, మీరిద్దరూ ఇక్కడెందుకు? మీరు కూడా అక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. అది చెప్పడానికే వచ్చాము. మమ్మీ పిలవమందా వదినా? లేదు, కానీ మీరొస్తే అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చాము. మీ మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. అదేంటన్నయ్య అలా అంటావు? అందరూ కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకునే మంచి మనసు నీది. అవును బావా, మొన్న నీ సాయమే లేకపోతే ఈరోజు మా కుటుంబం ఎలా ఉండేది? భాను నేను కనీసం మొహం కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరం ఒకటయ్యాం. అమ్మ భానుని ఇంతలా అర్థం చేసుకుంది అంటే భాను శ్రమ ఎంతుందో నీ సహకారం కూడా అంతే ఉంది. అవును పార్థు, ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎందుకు? నిన్న మనం వచ్చేస్తుంటే మమ్మీ కూడా ఎంతో బాధపడింది. మళ్ళీ అందరం కలిసి ఉందాం. విడిపోదామని నేను చెప్పడం లేదు చాందిని, కానీ నేను ఆ ఇంటి నుంచి బయటికి ఎందుకు వచ్చానో నీకు తెలుసా?
అన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది కానీ అసలు సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ నీలిమ అక్కడ ఉన్నంత వరకు పలకరించడానికి వస్తానేమో కానీ ఉండడానికి రాను. అన్నయ్య, ఎలాంటి వారైనా మారుతారు. అలాగే ఇప్పుడు నీలిమ కూడా మారింది. తను తప్పు చేసినప్పుడు తిట్టాము, మారినప్పుడు మన్నించడం కూడా మన ధర్మమే కదా. అందుకే నిన్ను రమ్మంటున్నాను. చూడమ్మా, నీలిమను నువ్వు క్షమించినంత తొందరగా నేను క్షమించలేను. నీలిమ ఉన్న ప్లేస్లో నేను ఉండలేను. తను మారింది అనుకో, కార్తీక్ స్నేహితురాలుగా మనందరికీ గుర్తుంటుంది. నటనే అనుకో, నా చేతిలో చావు దెబ్బ తింటుంది. నా చెల్లెల జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నా రక్తం పంచుకు పుట్టిన నీ జీవితాన్ని నిలబెట్టాల్సిన అవసరం అన్నయ్యగా నాకుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.